జోలికి వచ్చేస్తారని భయం. ఇప్పుడు ఇది రాజకీయం అయింది. ఒకటి మా ఇంటి రాజకీయం, రెండు బయట రాజకీయం అయింది. నాకు ఇప్పటికే చాలామంది బెదిరింపు కాల్స్ ఇన్ని ఉన్నాయి. అవన్నీ టెక్కల పోలీస్ స్టేషన్లో ఇచ్చాను కంప్లైంట్, ఎస్పీ గారికి ఇచ్చాను. నా మీద 2+2 ఉన్న గన్మ్యాన్ తీసి 1+1 గన్మ్యాన్ చేశారు. గన్ కూడా వెపన్ కూడా ఇవ్వండి అని స్వీయ రక్షణ కోసం అడిగాను. ఇంతవరకు శాంక్షన్ ఇవ్వలేదు. వీటన్నిటి మధ్య ఉన్న హెచ్చరికల మధ్య ఇటీవల తెలుగుదేశం వాళ్ళే ఇక్కడికి వచ్చి రాత్రులు కాసిన దానివల్ల రెక్కి చేసిన దానివల్ల ఇప్పుడు నేను లేని సమయంలో తాళాలు విరగ్గొట్టిన దానివల్ల మీరైతే ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? ఖచ్చితంగా ఎస్, చూస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏం చేస్తాడు? ఇంటికి ట్రెస్పాస్ చేసి, ఫోర్సిబుల్ ట్రెస్పాస్ చేసి, డోర్లు కట్ చేసి, గేట్లు విరగ్గొడితే, మీడియాతో వస్తే, మెన్తో వస్తే, దౌర్జన్యం చేస్తుంటే ఏ మగాడైనా ఏ మనిషి అయినా ఏం చేస్తాడు? నేను అదే చేశాను. రైట్ సార్, ఇక్కడ ఎంత రాద్ధాంతం గత 5 రోజులుగా జరుగుతుంది. ఒక పక్క నుంచి మీ భార్య వాణి, మీ మామగారు, పిల్లలిద్దరూ ఆ బయటే ఉండి మీ మీద ఒక ఫోర్స్బుల్ వాతావరణం క్రియేట్ చేసి ఒక వివాదం అయితే ఉంటుంది. అది రాజకీయ కోణంలో నడుస్తుంది, ఫ్యామిలీ కోణంలో కూడా నడుస్తున్నటువంటి. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి అసలు మాదిరి నిన్న మొన్నటి వరకు ఆమె మీద జరిగినటువంటి ట్రోలింగ్స్ కానీ, మెసేజ్లు కానీ చూస్తుంటే ఆమె మాట్లాడినటువంటి అడల్టరీ రిలేషన్షిప్ అని ఒక పదం వాడిన తర్వాత ఇది ఇంకా చాలా పెద్దదైపోయినట్టు. ఈ నేపథ్యంలో నిన్న ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారుతో గుద్దేసి ప్రమాదం బారిన పడినటువంటి పరిస్థితి. అసలు ఇప్పటి వరకు మీరు ఆ మాధురి గారిని హాస్పిటల్లో ఉన్నారు, అసలు పలకరించడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? ఇంత చెప్తున్నారు ఆమెకి నాకు ఇలా ఒక రిలేషన్ బిల్డప్ అయిందని. యాక్చువల్లీ మాధురి అనే అమ్మాయిని దువ్వాడవాణి నాకు పరిచయం చేసిన తర్వాత, బాగా పనిచేస్తున్న తర్వాత, దువ్వాడవాణి మాధురిని స్కేప్ గోట్గా, బలిపశువుగా వాడుకొని తన టికెట్ పొందిన తర్వాత మాధురి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఈ సందర్భంగా ఏమైంది? ప్రచారం చేసేసింది కదా పైనుంచి కింద వరకు దువ్వాడ సరింతో లింక్ ఉందని. ఈ లింక్ కాస్త అత్తవారు బయటికి పంపించారు, కన్నవారు బయటికి పంపించారు. 3 పసిపిల్లలు. వ్యక్తిగతంగా ఆస్తిపరురాలు కాబట్టి సరిపోయింది. వైజాగ్లో ఏవో బంగ్లాస్ ఉన్నాయి, ఆమెకు సొంతంగా ఓ పెట్రోల్ బంకే ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆస్తిపరురాలు కాబట్టి సరిపోయింది. 3 పిల్లలతో నిలబడగలిగింది వీళ్ళు పంపించేసిన. ఈ పరిస్థితుల్లో నిలబడినటువంటి మాధురి ఒకసారి నాకు ఫోన్ చేసింది. సార్, నాకు చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు. మీకు టికెట్ ఉందో పోయిందో నాకేంటి తెలుసు, రాజకీయాల్లోకి తెచ్చిందే మీ కుటుంబం, వాణి పోటీ చేస్తున్నారంటే నాకైతే నాకు అన్నవారు అత్తవారి నుంచి ప్రాబ్లం వచ్చింది, భరించలేకపోతున్నాను, చావాలనుంది సార్ అని అన్నారు. అంటే ఇంత మాట్లాడుతుంది ఎందుకు అని నాకు ఎందుకు అనుమానం. సార్, నేను విజయవాడలో ఉన్నాను, ఒకసారి మాట్లాడదాం అంటే వచ్చింది అమ్మాయి. వచ్చిన తర్వాత హోటల్లో కూర్చొని మాట్లాడుతున్నాను. అన్నీ నచ్చజెప్పాను. నచ్చజెప్పిన తర్వాత సడన్గా ఇమోషన్ అవుతూ, అలాగే యాంటీ రూమ్ ఉంటుంది హోటల్లో, ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను అలా ఆలోచించుకుని రూమ్లో ఉన్నాను. ఎందుకో నాకు ఒక 1 మినిట్ అయిన తర్వాత డౌట్ వచ్చింది. ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్ళింది అసలు ఆ రూమ్లోకి అని నేను వెంటనే వెళ్ళి చూసేటప్పుడు ఆల్రెడీ చున్నీ తీసి మెడకు కట్టేసి ఒక బకెట్లో ఎడుతుంటే ఏదో ఒకటి ఉంది, డస్ట్ వేస్తారు, దాని మీద 2 అడుగులు పెట్టుకుని 1 అడుగు కింద ఉంది, 1 అడుగు తనపైన. ఎగ్జాక్ట్ నేను వెళ్ళాను. 2వ అడుగు కూడా పైకి, అంటే 2వ అడుగు కూడా కిందకు వచ్చేస్తే హ్యాంగ్ అయిపోతుంది. అంటే అప్పుడే ఆమె ఆత్మహత్య. అదే ఆ టైంలో నేను లోపలికి వెళ్ళి నాకు తెలిసిన విధానంగా, నాకు తోచిన విధానం ఈ